నిన్న ఒక చిన్న పొరపాటు జరిగింది. మనం ఈ షఫీ అనేటోడు ఎవడైతున్నాడో వీడు ముస్లింలందరికీ కూడా చెడ్డ పేరు తెస్తున్నవాడు. అయితే షఫీ గాని దుర్మార్గాల గురించి, వాని అక్రమాల గురించి, వాని వ్యభిచారం గురించి, వాడు ఇతర స్త్రీలతోటి ప్రవర్తిస్తున్న విధానం గురించి మనం చెప్పడంలో కొంత ఎమోషనల్ వింగ్లో ఉన్న సమయంలో మహమ్మద్ ప్రవక్త గారి విషయంలో ఒక చిన్న తప్పిదం దొర్లింది. మహమ్మద్ ప్రవక్త గారు 63 సంవత్సరాలకే కాలం చేసిండ్రు. ఆయన విషయంలో 93 సంవత్సరాలు అని ఒక మాటని ఉచ్చరించడం జరిగింది. ఆ విషయాన్ని వెనక్కి తీసుకుంటున్నా. ఆ విషయంలో మన ముస్లిం వారందరికీ కూడా ఆ విషయంలో మీరందరూ ఒకవేళ నొచ్చుకుంటే దాన్ని మంచి మనసుతోటి మీ హృదయంలోకి వెళ్ళి తీసివేయండి. కొన్నిసార్లు దుర్మార్గాల గురించి చెప్పే విషయంలో కొన్నిసార్లు మనం ఎమోషనల్కి గురవుతుంటాం. ఆ క్రమంలో అది వచ్చిందే కానీ మహమ్మద్ ప్రవక్త గారిని ఏమైనా చెడు ఉద్దేశంతో కించపరచాలనే విషయం మాత్రం కాదు. ఎందుకంటే నిన్న దుబాయ్ నుండి ఒక ఇద్దరు మిత్రులు ఫోన్ చేసిండ్రు. అన్న, మేము నీ న్యూస్ ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతాం. ముస్లింల సమస్యల మీద కావచ్చు, లేకపోతే తెలంగాణ రాష్ట్ర సమస్యల మీద కావచ్చు, లేకపోతే క్రిస్టియన్ సమస్యల మీద కావచ్చు, మీరు ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టినట్టు చెప్తుంటారు. కాబట్టి మేము ఎంతగానో మిమ్మల్ని ప్రేమిస్తాం అని ఆయన ఒక పెద్ద మాట అన్నాడు. ఆయన ఒక గొప్ప మాట అన్నాడు. అన్న, 2 రోజులు మేము ఉపవాసం ఉంటాం కావచ్చు, కానీ మేము మా దైవం విషయంలో కావచ్చు, మా ప్రవక్త గారి విషయంలో కావచ్చు తట్టుకోలేమన్నా అని చెప్పిండు. ఆ విషయం నన్ను కూడా చాలా ఆలోచింపజేసింది. ఎందుకంటే ఒక వ్యక్తి తెలంగాణ నుండి గల్ఫ్కు బతకపోయిన ఒక వ్యక్తి తన మత విశ్వాసాల పట్ల ఎంత బలంగా ఆలోచన కలిగి ఉన్నాడో నేను అర్థం చేసుకున్నా. కాబట్టి సోదరా, ఆ విషయంలో నేను ఏదైతే మాట్లాడినో దాన్ని వెనక్కి తీసుకుంటున్నా, ఆ పొరపాటుని వెనక్కి తీసుకుంటున్నా. నువ్వు ఇంకొక మాట అన్నావు, నాకు బాగా నచ్చింది. అన్నా, షఫీ గాడు సూపర్ స్థాయి హిప్నటిజం చేస్తాడు. వాడు 100% ఈ వ్యభిచారాన్ని ప్రోత్సహిస్తున్నాడు. వాణ్ణి ముస్లిం సమాజంలోని ఒక వర్గం అస్సలు పట్టించుకోవట్లేదు. కొంతమంది వాని ట్రాప్లో పడ్డారు. మాకు కూడా వాని వ్యభిచారం పట్ల, వాని హిప్నటిజం పట్ల మాకు కూడా కొంత అవగాహన ఉన్నది. వాణ్ణి మీరు గల్లబట్టి బయటికి గుంజితే చెప్పులేసే వ్యక్తుల్లో మొదటి వ్యక్తిని నేనుంటా అన్నా అని కూడా అనడం చాలా సంతోషం అనిపించింది. మహమ్మద్ పాషా, మీరు మాట్లాడింది నిజంగా నేను ఆలోచించిన. తప్పకుండా షఫీగాడు లాంటి ఫేక్ ముస్లింలందరినీ కూడా, వాడు ముస్లిమా, హిందువా, క్రిస్టియనా ఏంటిదనేది వానికే తెలుస్తలేదు. ఒక సమయం మొత్తం ఇస్లాం బోధనలను ఆ స్టేజీల మీద ఉండి వక్రీకరించి చెప్పిండు. ఇప్పుడేమో దేవుడు లేడు, సృష్టికర్తే దేవుడు అని అర్థం లేకుండా బోధించే ప్రయత్నం చేస్తాను. అయితే వాడు ఇప్పుడు చేసేది ఏంటంటే హిప్నటిజం. మొన్నటిదాకా కెంగ్ అండ్ వాటర్ బిజినెస్ చేసిండు, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసిండు. ఇప్పుడు హిప్నటిజం చేస్తాను. ఈ హిప్నటిజంలో ముస్లింలు మోసపోతున్నారు, క్రిస్టియన్లు మోసపోతున్నారు, అదేవిధంగా ఈ హిందూ అమ్మాయిలు కూడా మోసపోతున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, వాడు హిప్నటిజం క్లాసెస్ చెప్తున్నాడు. లా ఆఫ్ అట్రాక్షన్ అనే పేరుతోటి హిప్నటిజం క్లాసులు చెప్తున్నాడు. కాబట్టి ముస్లిం సమాజం వాడిని వెలివేయండి. వాడు ఇస్లాం బోధనలు చెప్పుకున్నా ఏ బాధ లేదు. లేకపోతే వాడు హిందువుల్లోకి వచ్చి చెంపలేసుకొని నేను రామభక్తునిగా మారుతా అన్నా బాధ లేదు. లేకపోతే కృష్ణుని భక్తుగా మారుతానన్నా బాధ లేదు. లేకపోతే క్రైస్తవంలోకి వచ్చి నేను క్రీస్తే దేవుడు అని ప్రకటిస్తా అన్నా బాధ లేదు. కానీ మొత్తం సమాజాన్ని డిస్టర్బ్ చేసేలా దేవుడి పేరు చెప్పకుండా ప్రకృతికి దేవుడికి ముడిపెడతాను. వాడు సంబంధం లేకుండా ప్రకృతికి దేవుడికి ముడిపెడుతూ మధ్యలో కొన్ని అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే విధంగా డబ్బు మీద వ్యామోహాన్ని సృష్టిస్తూ, భయంకరమైన వ్యామోహం. అది ఎంతటి వ్యామోహం అంటే, ఓనికి ఇల్లే లేదు, నేను 100 కోట్లు సంపాదించాలనుకుంటున్నా సార్ అంటాడు. సరే, ఇల్లు లేనోడు 100 కోట్లు సంపాదించడం సంతోషమే, వాని పనిని బట్టి వాడు సంపాదించాలి. కానీ వీడి క్లాసులను బట్టి వాడు 100 కోట్లు ఎట్లా సంపాదిస్తాడని నాకు అర్థం కాదు.
వాడు చదువుకోలేదట, 10th ఫెయిల్ అయిపోయిందట. మరి ఈ డబ్బు వ్యామోహం వానికి కలిగించడం వల్ల రేపు వాడు ఒక రౌడీ అయితే ఎట్లుంటుంది, లేకపోతే ఉన్మాది అయితే ఎట్లుంటుంది, ఆఖరికి తీవ్రవాదం వైపు పోయి ఓ తుపాకీ పట్టుకొని అందరినీ బెదిరిస్తేనే పైసలు వచ్చేటట్టున్నాయని చేస్తే ఎట్లుంటుంది. మరి ఇదే మైకంలో అమ్మాయిలు, ఈ డబ్బు మైకంలో అమ్మాయిలు పడి వ్యభిచారం చేసినా సంపాదించడం మంచిదే, లేకపోతే ఇంకొకరికి 10వ పెళ్ళంగా పోయి సంపాదించడం మంచిదే, ఒకరికి 5వ పెళ్ళంగా పోయి సంపాదించడం మంచిదే, ఏదైతేంది డబ్బు వస్తే చాలు అనే ఆలోచనని కలిగిస్తాడు వాడు. ఆ క్రమంలోనే అనేక మంది స్త్రీలు కూడా వానికి ఈ విధంగా లొంగిపోతాను. కాబట్టి నేనేమంటున్నానంటే మన తెలంగాణలోని ప్రజలు, అటు ఆంధ్రప్రదేశ్లోని ప్రజలు, కొంతమంది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక 2 అమ్మాయిలు కూడా వీని భ్రమలో పడ్డారు. వీడు చేసే కార్యక్రమాలు వాళ్ళతో చేస్తాను. కాబట్టి మన ముస్లిం మిత్రులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇలాంటి చీడ పురుగును మీకు తెలంగాణలో ఉన్న ముస్లింల పట్ల ఈ సమాజం ఎప్పుడు వ్యతిరేకంగా లేదు. మీరు రంజాన్కి పిలిస్తే మేము వచ్చి ఇదే సేమియా తింటాం, బిర్యానీ తింటాం. మీరు మా పండుగలకు పిలిస్తే వచ్చి మా రాముడి దగ్గర, లేకపోతే కృష్ణుడి దగ్గర, శంకరుని దగ్గర ఆ పాటలలో పాల్గొని మీరు భక్తి పరవశంలో మునిగిపోతారు. లేకపోతే ఇంకా క్రిస్టియన్ వాళ్ళు పిలిస్తే వాళ్ళ ఇంటికి వచ్చి కూడా క్రిస్మస్కు మీరు స్వీట్లు తినిపోయే కార్యక్రమాన్ని కూడా పెట్టుకుంటారు. కానీ ఇలాంటి ఒక చీడ పురుగును, షఫీగాన్ లాంటి ఒక చీడ పురుగు కనుక మీరు అండగా ఉంటే మీరు కూడా వాని అక్రమాలు, వాని వ్యభిచారము, వాని దందాలు బయటపడ్డప్పుడు మీరు అనవసరంగా దోషులుగా మిగిలిపోతారు. ఇక వాని ఆఫీస్లో పనిచేసే 4 హిందూ అబ్బాయిలు, పవను, మహేషు, ఇంకొకడు వాని పేరు సురేందరు, ఇంకో అబ్బాయి ఉన్నాడు. వీళ్ళందరికీ రషీద్ అనేటోడు వీళ్ళకి ఎడ్డు. నేను చెప్తున్నా, మన హిందూ మిత్రులు ఎవరైతే మన ఆఫీస్లో పనిచేస్తానో వాళ్ళు మిమ్మల్ని టోటల్గా ఒక హిప్నటిజం చేసి ఆగం చేసి పడేసింది. కాబట్టి ముస్లిం సోదరులారా, నేను మరొక్కసారి చెప్తున్నా, ఇలాంటి చీడ పురుగును బయటికి గుంజి చెప్పులతోటి కొట్టి వాన్ని ఈ సమాజం నుండి వెలివేయాలి. ఎందుకంటే వేరే భర్తల స్త్రీలను చంపేసి వాళ్ళను చెరబట్టి వాళ్ళతో బెడ్ షేర్ చేసుకుంటూనే వాళ్ళ పిల్లల మీద వీడు కన్నేస్తాడు. ఆల్రెడీ భర్తను చంపేసిండు, మళ్ళీ భార్యను చెరబట్టిండు, భార్యతో పాటు ఆ పిల్లలను చెరబట్టే కార్యక్రమంలో వీడు ఉన్నాడు. నేను అతి త్వరలో వీని పెద్ద భార్యను కలుస్తా, వీని మొదటి అసలైన భార్యను కలుస్తా. కలిసి అమ్మ మరి నీకు ముందే చెప్పిండు ఇటువంటి కార్యక్రమాలు అన్నీ ఉంటాయని, ఇట్లా నేను 6 పెళ్ళాలను 9 మంది పెళ్ళాలను చేసుకొని మంది మొగళ్ళను చంపేసి వీళ్ళతోటి బెడ్ షేర్ చేసుకుంటా, వీళ్ళతోటి వ్యభిచారం చేస్తా అని ముందే చెప్పిండా, మరి దీన్ని నువ్వు ప్రోత్సహిస్తున్నావా? ఎందుకంటే వీని మొదటి భార్య కూడా హిందువునే వీడు పెళ్లి చేసుకొని మత మార్పిడి చేసి పడేసిండు. హిందువునే వీని పెద్ద భార్య హిందువునే, వీడు హిందువుని పెళ్లి చేసుకొని ముస్లింగా మార్చిండు. ఇక మిగతా 9 మంది భార్యల వ్యవహారాలు వాళ్ళు ఉన్నాయి. అవి దాంట్లో కూడా అంతా ఎట్లున్నదంటే పాపం తెలుసుకుంటే డబ్బు వ్యామోహం పెట్టిండు వాళ్ళ మీద. ఫస్ట్ డబ్బు వ్యామోహంతో ఈజీగా లొంగిపోయిండు. కథ మత మార్పిడి చేసిండు. వాళ్ళకు వీడు భర్త కాదు, ఉంచుకున్న లెక్కనే వీడు. వాళ్ళు భర్త అని చెప్పుకోరు. పోనీ వీళ్ళైన అమ్మాయిలైనా మా భర్తనే వాడు, ఏం గాడిద కొడుక నేను చేసుకోలేదురా, మేము గాడిద కొడుక మమ్మల్ని భార్యగా ప్రకటిస్తలేవేంద్రా అని వీళ్ళు చెప్పారు. అట్లా అయిపోయింది. కాబట్టి నిన్న జరిగిన ఈ చిన్న పొరపాటుని మన ముస్లిం మిత్రులు మంచి హృదయంతో పక్కన పెడతారని ఆశిస్తున్నా.